హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరబాబు. అందరికీ నమస్కారం. 22 పద్యం ఏంటంటే, అల్పుడైన వాని కధిక భాగ్యము కలుగ దొడ్డవారి దిద్ది తోలబుట్టు అల్పజాతి ముప్పై అధికులు నిరుగన విశ్వదాభిరామ నిరని కోరిన దుర్మార్గునికి విశేష భాగ్యము కలిగిన మంచివారికి అపకారం చేయుచుండను. దుష్టుడికి అధిక ధనం కలిగితే ఏం చేస్తాడు? తన వారిని తన్నే చూసుకుంటాడు, తన స్వార్థకు. మిగతా వాడు ఆకలితో బాధపడుతున్నా, అయ్యో నేను వాళ్ళ అన్నం తినకుండా ఉన్నారని నేను అన్నం తినలేను అన్న మానవత్వం, నైతిక విలువలు కూడా ఉండవు దుర్మార్గుడు. కాబట్టి దుర్మార్గుడికి ధనం కలిగిన అవి చెడ్డ పనులకి, చెడు కార్యానికి ఉపయోగిస్తాడు, మంచికి ఉపయోగించాడు. అలాగే అపకారం చేస్తాడు. నీచ బుద్ధి కలవాడు మంచి వారిని తెలుసుకోలేడు. నీచ బుద్ధి చెడుకున్న దుర్మార్గుడు, దుష్టుడు, నీచ కామాత్ముడు ఏం చేస్తాడు? అయ్యో అతను మంచివాడు, ఎవరిని తిట్టడు, మంచిగా ఉండమంటాడు. అలాంటి వాడిని ఏమన్నా చేస్తే మనకేమన్నా పాపం చుట్టుకుంటుందేమో అన్న భయం కూడా ఉండదు. ఇప్పుడు అపకారం తీడే తలపెడుతుంటాడు. కాబట్టి నీచుడు గుణం అట్లా ఉంటుందని భావం. ఓకే ఫ్రెండ్స్, ఈ పద్యం నేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.